నిజ జీవితంలో షో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు షో మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మ్యాడ్ మ్యాన్ స్టర్ అనేది దానికి ట్యాగ్ లైన్. వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీమ్ 2 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ షో మ్యాన్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో నూతన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వర్మతో ఉన్న అనుబంధం కారణంగా ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, ఇది తన బ్యానర్లో తెరకెక్కుతున్న 120వ సినిమా అని రామసత్యనారాయణ తెలిపారు. షోమ్యాన్ సినిమాలో వర్మ హీరోగా నటిస్తుంటే ప్రతి నాయకుడు పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తున్నారు. పలు చిత్రాలలో హీరోగా దశాబ్దాల పాటు నటించి రాణించిన సుమన్ రజనీకాంత్ శివాజీ మూవీలో విలన్ గా నటించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి అడపాదడపా ప్రతి నాయకుడి పాత్రలను ఆయన పోషిస్తున్నారు. అదే పంథాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షోమ్యాన్లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో షోమ్యాన్ సినిమా రూపుదిద్దుకుంటోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతికి ట్రైలర్ను రిలీజ్ చేస్తామని, అప్పుడే విడుదల తేదీని ప్రకటిస్తామని రామసత్యనారాయణ తెలిపారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లేను దర్శకుడు నూతన్ సమకూర్చుకున్నారు.